అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అంజనా సాయి తేజస్విని. ఐఎమ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ పాలియేటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ వెల్ నోన్ హాస్పిటల్. ఇవాళ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం. రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. క్యాన్సర్ అనేది తొలి దశల్లోనే గుర్తించినట్టయితే ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. క్యాన్సర్కు శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ అలానే వాటి బాగా పనికొస్తుంది. ఆ క్యాన్సర్ వల్ల లక్షణాలకు, నొప్పి, బాధ, ఇబ్బందులకు ఉపశమనం కలిగించడానికి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి పాలియేటివ్ మెడిసిన్ ఒక బాగా సహాయం కలిగిస్తుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా జనరేషన్గా స్ప్రెడ్ అవుతూ రావచ్చు. లేదా ఎవరైనా స్మోకింగ్, ధూమపానం, మద్యపానం, అలా బీడీ, కైనీ లాంటివి, పొగాకు నవలడం ఇలాంటివి చేసే వాళ్ళలో నోటి క్యాన్సర్లు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మనం ఎవరైనా కానీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ బి, సి, హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా రావచ్చు. ఎక్కువగా రేడియేషన్ ఉండే జాగాలో పనిచేసే వాళ్ళలో కూడా రావచ్చు. ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకుందాం. మెయిన్గా సడన్గా విపరీతంగా బరువు తగ్గడం, బాగా ఆయాసంగా, నీరసంగా ఉండడం, బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అనేవి ఆల్టర్డ్ అవ్వడం కానీ, లేదా దగ్గే కఫంలో కానీ, మోషన్లో కానీ, యూరిన్లో కానీ రక్తం కనబడడం కానీ, అండ్ బాగా విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం కానీ, పై చెప్పిన లక్షణాలని ముందుగా ఎవరిలోనైనా కనిపిస్తే వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యాన్సర్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ ఇట్ ఈస్ క్యూరబుల్. చివరిగా మీ అందరికీ ఒక విన్నపం. ఈ ధూమపానం, మద్యపానం, బీడీ, పొగాకు నవ్వడం, కైనీలు నవ్వడం ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ రోజుల్లో వీటి వల్ల ఎక్కువగా క్యాన్సర్తో బాధపడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.